ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి గీతాంజలుండాలి గీతాంజలుండాలి. వాళ్ళ మావయ్యని పిలిచి అప్పగించండి. ఎగ్జామ్స్ అయ్యే వరకు మా ఇంటికి పంపించండి. నన్ను ఆలోచించుకొని అంజలి, ఇంతకన్నా నన్ను ఇబ్బంది పెట్టకు ప్లీజ్. ఇట్స్ ఆల్ రైట్. కానీ ఒకటి గుర్తుంచుకో, నా స్నేహితురాలికి అన్యాయం జరిగితే మాత్రం నేను ఊరుకోలేను. నీకు భార్యతో పాటు ఫ్రెండ్ కూడా దూరం అవుతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. వస్తాను. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. ఇప్పటికింకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే. నాకెవ్వరు నచ్చట్లే. నచ్చట్లా. పాత అయిపోలా. జర జర పై పైకి రారా జర 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 పై పైకి రారా జర జర నాలో నవీరా జర జర వద్దంటే పోరా జర జర వద్దంటే పోరా జర 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 జర. యాదో పాటలు, పాత పాటలు బెటరు. కలవరమాయను మదిలో నా మదిలో టెన్ 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 కన్నులలో నగారడియాయే మనసే ప్రేమ మందిరమాయే టెన్ 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 మనసే ప్రేమ మందిరమాయే కలవరమాయను మదిలో నా మదిలో నా మదిలో నా మదిలో టెన్ టెన్ టెన్. ఛీ అమ్మ బతుకు. మొత్తం ఇండియన్ క్రికెట్ టీంలా అందరికి చీప్ అయిపోయింది. అది ప్రేమించుకుందా రా అనడం ఏంటి, ఈ ఎదవా మనీ 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 అనడం ఏంటి, ఇది ఇడియట్ అని వెళ్ళిపోవడం ఏంటి, ఆమె పోకిరి పిల్ల అని లైట్గా తీసుకోవడం ఏంటి, నాకేం అర్థం అవట్లేదు. ఈ హాలిడేస్ వస్తే ఇంకా పిచ్చెక్కిపోతుంది. చా పోయిన జాస్మిన్ తిరిగి వచ్చినా బాగుండు.
టైం పాస్ అవుద్ది. నా చెల్లి తిరిగి వచ్చేసింది ఏంటి? అమ్మ జాస్మినా, వచ్చేసావా ఏంటి? నా అమ్మ, నా తల్లి, ఈ అన్నయ్య మీద బెంగెట్కి వచ్చావేంటే? వచ్చేస్తాను చెల్లమ్మా. ఎవరండి మీరా? మీరా? మీరేంటి ఎలా వచ్చారు? అన్నయ్య కూడా వచ్చారా? లేదు, నేను ఒక్కదాన్నే వచ్చాను. మీరొక్కళ్ళేనా? ఎందుకు? నీతో మాట్లాడాలి. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? చెప్తా, లోపలికి రావచ్చా? రండి ప్లీజ్, రండి రండి. అంజలి ఎందుకు వచ్చింది చందు? ఊరికే. ఏ? వచ్చినప్పుడు తన మూడు, వచ్చి వెళ్ళాక నీ మూడు చూస్తుంటే అలాగేం అనిపించటం లేదే. మరి ఎలా అనిపిస్తుంది? చూడు, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. ఆ అమ్మాయి నీ ఫ్రెండ్గా, ఈ ఇంటికి చేసుకోవాలనుకున్న పిల్లగా వస్తానంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ గీత స్నేహితురాలుగా వస్తానంటే మాత్రం కుదరదు. గీత మారింది, మీరు మారండి. అది ఏడుస్తోంది, మీరు సముదాయించండి. ఈ ఒక్క తప్పు క్షమించండి. ఇలాంటివి తీసుకుని ఇక్కడికి రావద్దని చెప్పు. ఏంటి, నువ్వు చెప్తావా నేను చెప్పనా? ఏంటమ్మా ఇది? ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తారు, దానికోసం మర్యాద ప్రవర్తించాలా? ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తే తప్పు లేదు, ఎదుటి వాళ్ళకి నచ్చంది చెప్తేనే తప్పు. గీత మనకి ఎంత ద్రోహం చేసిందో, ఎంత అన్యాయం చేసిందో అది అనుభవించిన మనకు తెలుసు. అంజలికి కాదు. క్షమించమనడం తేలికే, క్షమించడమే కష్టం. అన్నయ్య, ఏంటి మళ్ళీ ఏమైంది? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? ఇలా కాదు, పర్సనల్గా. ఇక్కడ పరాయి వాళ్ళు ఎవరున్నారు? పర్వాలేదు, చెప్పు. అది కాదన్నయ్య, ఇది చాలా సెన్సిటివ్ విషయం. అలా పక్కొస్తే. రమేష్, ఊరికే విసిగించుకు. అమ్మే కదా ఉంది, తన దగ్గర నాకు దాపరికం ఏంటి? అంటే అది అసలు అదే అన్నయ్య, ఇందాక నిహారిక మా ఇంటికి వచ్చింది. వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పండి రమేష్, నన్ను పెళ్లి చేసుకుంటారా? ఏంటండి మీరు మాట్లాడేది? స్పృహలో ఉండే అడుగుతున్నా రమేష్. దీని గురించి 1-4 సార్లు ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. చెప్పండి. ఏంటి చెప్పడం? మీకు మొత్తం తెలుసు. చందు పక్క నుండి మొత్తం గమనిస్తున్నారు. నన్ను చందు పెళ్లి చూపులు చూడటం దగ్గర నుంచి నా కిడ్నాపు, చందు మీద అటాకు, గీత చందుని అరెస్ట్ చేయించడానికి ట్రై చేయడం, అందులో తనే ఇరుక్కోవడం. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నారు? అంత నెగిటివ్గా గీత పట్ల బిహేవ్ చేస్తున్నట్టు కనిపించినా చందు మనసులో ఇంకా గీతే ఉందని ఇప్పుడిప్పుడే నాకు అర్థమైంది. నేను కావలసిన లైఫ్ పార్ట్నర్ని. గీత ఆల్రెడీ ఆయన భార్య. ఇప్పుడు ఆవిడ మారింది. తన తప్పు తెలుసుకుని పోగొట్టుకున్న జీవితాన్ని కోరుకుంటుంది. ఆవిడ స్థానాన్ని ఆవిడకివ్వడం నా ధర్మం. అయితే ఇంకా అయితే అంటే నేనేం చెప్పను రమేష్. చందు నాతో కమిట్ అయ్యారు కాబట్టి నాకేదారి ఏర్పాటు చేయకుండా తను గీతని దగ్గరకు తీసుకోరు. అప్పటిదాకా వెయిట్ చేయిస్తే తనే అఘాయిత్యం చేసుకుంటుందో తెలీదు. అందుకే నేను నిర్ణయం తీసుకున్నా. మీరు చాలా తొందరపడుతున్నారు. లేదు, ఎంతో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. నేను నా అవసరానికి మిమ్మల్ని వాడుకుంటున్నానని మాత్రం ఫీల్ అవ్వకండి. చందు పట్ల మీ విశ్వాసం, గీత మీ మేనకోడలైనా ఆవిడ వైపు పార్షియాలిటీ లేకుండా మీరు ఆయన్ని సపోర్ట్ చేసిన పద్ధతి, మీ క్యారెక్టర్ గురించి నాకు మ్యాక్సిమం చెప్పాడు. అందుకే మీరైతే అర్థం చేసుకుంటారు, ఆదరిస్తారని. మీరు కాదంటే ఊరుకుంటానని మాత్రం అనుకోకండి. ఇది నా నిర్ణయం.
ఇది మారదు. మీ నిర్ణయం చెప్పండి. సారీ అండి. ఇట్స్ ఆల్ రైట్. వస్తాను. ఇంటికే కదా? అది మీకు సంబంధం లేని విషయం. మీరు కాదన్నాక నేనేం చేసుకున్నా అడిగే హక్కు, అడ్డుకునే హక్కు మీకు లేవు. 1 సెకండ్. ఏంటి? మీరు ఇంత స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారనుకోలేదు. ఓకే, నాకు ఇష్టమే. సరే పదండి. ఎక్కడికి? గుడికి. పెళ్లి చేసుకుందాం. ఇప్పుడా? ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్ ఫర్ మీ. అందుకే ఇంత అర్జెంటుగా ఉన్నాను. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే చందు నాకు ఇంపార్టెంట్ ఫైల్ ఇచ్చాడు. అది ఇచ్చేసి నేను ఆఫీస్కి రావట్లేదని చెప్పి వచ్చేస్తాను. అలాగే వెళ్ళిరండి. చెప్పాల్సింది చెప్పి మళ్ళీ డిస్టర్బ్ చేయకుండా చూసుకొని రండి. బట్ మేక్ ఇట్ ఫాస్ట్ నౌ. ష్యూర్. మీరు ఇక్కడే ఉండండి, నేను వెంటనే వచ్చేస్తాను. ఇందులో నా తప్పేం లేదన్న, నన్ను నమ్మండి. నిహారిక ఇప్పుడు ఎక్కడుంది? మా ఇంట్లోనే. మీతో చెప్పొస్తానని ఎక్కడికి కదలొద్దని చెప్పొచ్చాను. చాలా చెప్తాను. ఏంటి రమేష్, ఇంత లేట్ అయితే ఎలా? అక్కడ గుడి మూసే టైం అవుతుంది. ఏంటి నిహారిక ఇది? మాట్లాడవే నిహారిక. పెళ్లి చేసుకుంటున్నావా? చెప్పు, రమేష్ చెప్పింది నిజమా కాదా? అవును, చేసుకుంటానన్నాను. అందులో తప్పేముంది? పద. ఎవరండి మీరు? శారద గారు మీరేనా? మీరు సుశీల, చంద్రశేఖర్ తల్లిని. మీరా? ఏంటి ఇలా వచ్చారు? గీత ఎక్కడుంది? లోపల ఉంది. వెళ్ళొచ్చా? హ్మ్. ఎలా ఉన్నారు అత్తయ్య? దయచేసి నా కొడుకును వదిలే. అత్తయ్య చెప్పు, వదిలేస్తావా?
ఏంటండి మీరు మాట్లాడేది? నీకు తెలిసిన విషయమే తల్లి, నువ్వు ఊహించిన విషయమే. నేను ఊహించిందా? అవును తల్లి, నువ్వేదైతే జరగాలని కోరుకుంటున్నావో అదే జరుగుతోంది. నా కొడుకుని చిత్రహింసలు పెట్టడమే నీ ఉద్దేశం కాదా? వాడిప్పుడు నరకం అనుభవిస్తున్నాడు. వాడు నేహారికని పెళ్లాడకుండా చేయడమే నీ టార్గెట్ కదా? ఆ పిల్ల ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? పోదా? నువ్విక్కడ కూర్చుని పెడుతున్న శోకాలు శాపాలు వాడి బతుకుని కాలుస్తున్నాయి. ఇప్పటికీ ఎందుకు బతుకుతున్నాడో అర్థం కానట్టున్నాడు. నా బిడ్డ బతుకుని ఇంకా అన్యాయం చేయకు. నీ కాళ్ళు పట్టుకుంటాను, వాణ్ణి వదిలే. చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారత్తయ్య. అన్యాయమా? ఎవరిది అన్యాయం? ఏ అలవాట్లు లేని నా బిడ్డకి అక్రమ సంబంధాల్ని అంటగట్టింది ఎవరు? నువ్వు కదా? సుఖంగా సాగుతున్న సంసారాన్ని నరక కోపంలోకి నెట్టింది ఎవరు? నువ్వు కదా? వెంటపడి చేసుకున్న భర్తని వేటాడి వేటాడి విడాకుల దాకా తెచ్చింది ఎవరు? నువ్వు కదా? చేసిందంతా చేసి వాడి మనసు ముక్కలు చేసి మారాలని నువ్వు గారాలు పోవడం, మారిపోయిందని నీ ఫ్రెండ్ సర్టిఫికెట్ ఇవ్వడం, ఏంటిదంతా? వాడేమైపోవాలని? అంజలి అక్కడికి రావడం నిజంగా నాకు తెలియదత్తయ్య. చేసే యాగి చేసి తెలీదంటే సరిపోతుందా? నువ్వు చందుని వద్దన్నావు, వాడు జీవితమే వద్దనుకున్నాడు. అలాంటి వాణ్ణి మళ్ళీ మనిషిని చేసి మాకప్పగించింది నేహారిక. కాస్త కుదుట పడుతున్న వాడి జీవితంలో మళ్ళీ నిప్పులు పోసావు కదే. నిహారిక వెళ్ళడానికి నేను మారడానికి సంబంధం ఉంది, సంబంధం ఉంది. నువ్వు మారావని అంజలి చెప్పగానే మెత్తబడ్డ చందుని చూసి ఇక తన అవసరం లేదనుకొని తను నీకు అడ్డు రాకూడదని వెళ్ళిపోయింది నిహారిక. నీ ఆటలు సాగనివ్వను. నిన్ను మళ్ళీ నా ఇంటి గడప తొక్కనివ్వను.